నమస్తే అండి, నేను రజాక్. నిన్నటి నుంచి మీరు ఎక్కడ చూసినా సరే డీలిమిటేషన్ అని చెప్పేసి ఒక వర్డ్ని ఎక్కువగా వినడం అయితే జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో సౌత్ స్టేట్స్ నుంచి చాలా స్టేట్స్ అయితే పార్టిసిపేట్ చేసింది. అది తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తెలంగాణ కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేదన్నమాట. తమిళనాడు సీఎం స్టాలిన్ వచ్చేసి ఈ సభా సమావేశం నిర్వహించగా దీనికి పినరయి విజయన్ గారు, అదేవిధంగా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. బీజేపీ మనకేమన్నా అన్యాయం జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మీద ఎందుకు మాట్లాడలేదు? చాలా మంది అడుగుతున్నారు అన్నమాట, ఇష్టం వచ్చినట్టుగా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసలు సైలెంట్గా ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రం నుంచి అసలు ఒక్కళ్ళు కూడా మాట్లాడరా దీనికి సంబంధించి అని చెప్పేసి రకరకాలుగా వస్తున్నాను వార్తల టైంలో. దీనికి సంబంధించి అసలు దీని కథ ఏంది, అసలు ఈ డీలిమిటేషన్ వల్ల మనం వచ్చేటటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి అన్నమలై ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దేశాన్ని, బీజేపీ ఏమైనా చేస్తుందా, కాంగ్రెస్ ఏమైనా చేస్తుందా, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారా, అసలు దీనిలో ఉన్నటువంటి అంతరార్థాలు ఏంటనేది తెలుసుకుంటే కనుక కొన్ని షాకింగ్ నిజాలు అయితే బయటకు వస్తాయి అన్నమాట. సరే, పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కాలేదు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ కాలేదు ఆంధ్ర రాష్ట్రం నుంచి. కానీ తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే మాత్రం ఆ రాష్ట్రంలో రోజు కూడా నిప్పు నీళ్లు అన్నట్టు ఒకటి మామూలుగా ఫైటింగ్ చేసుకునేటటువంటి రెండు పార్టీలు అయితే ఉన్నాయో, ఒకటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు, ఒక రాష్ట్ర సీఎం, అదేవిధంగా కేటీఆర్ గారు వెళ్ళి అక్కడ మాట్లాడడం అయితే జరుగుతుంది. అసలు ఈ డీలిమిటేషన్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటో చూద్దాం. రెండోది, ఫస్ట్ ఏంటంటే ఈ డీలిమిటేషన్ అంటే ఏంటంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. సో అది మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి కూడా అవుతుంది. మన పార్లమెంట్లో మొత్తం సంఖ్య చూసుకుంటే కనుక 550 మెంబర్స్ అయితే ఉండడమే జరుగుతుంది. అయితే రోజుకి ఇది వచ్చేసి ఎప్పుడు 2001 ఆ టైంలో నిర్ణయించినటువంటి నెంబర్ అనమాట. కానీ ఈ రోజున ఏమైందంటే ఆ నెంబర్ అనేది మారిపోతా ఉందన్నమాట. అంటే నియోజకవర్గ ఆ రోజుల్లో కొన్ని తక్కువ కోట్ల మంది జనాభా, మహా అయితే 30-40 కోట్ల మంది జనాభా ఉండేవాళ్ళు, ఇప్పుడు చూస్తే 140 కోట్ల మంది జనాభా అయిపోయింది. కాబట్టి పార్లమెంట్లో నెంబర్లు పెరగాలి కదా అనే దాని నుంచి వస్తున్నటువంటి మాట ఇది. ముందుగా ఏంటంటే ఈ డీలిమిటేషన్ విషయానికి వస్తే కనుక మనకేమైనా నష్టం జరిగిద్దా? మన సౌత్ స్టేట్స్కి ఎందుకు వీళ్ళు గొంతెత్తి అరుస్తున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చినారు. ఏమని? పిల్లల్ని ఎక్కువగా కనమని. వైసీపీ వాళ్ళు నవ్వుకున్నారు, పిల్లల్ని ఎక్కువ కనమంటున్నాడు ఏంటి ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. అదే కథ ఉందన్నమాట అక్కడ. ఏమంటే ఏవైతే రాష్ట్రాలు ఉంటాయో డీలిమిటేషన్లు ఏమవుతుందంటే నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన ఎక్కువ అవుతాయి అన్నమాట. సో మన సౌత్ స్టేట్స్లో వచ్చేసిందంటే పిల్లలు కనే విషయంలో కావచ్చు, ఆర్థిక భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు మన వైపు అనమాట. మన తెలుగు వాళ్ళు కావచ్చు, తమిళ వాళ్ళు కావచ్చు, కన్నడ వాళ్ళు కావచ్చు, మలయాళీలు కావచ్చు, పిల్లల్ని కనే విషయంలో కావచ్చు, అదేవిధంగా పెంపకం విషయంలో కావచ్చు, అదేవిధంగా డబ్బు సంపాదన విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. కానీ నార్త్ స్టేట్స్కి వెళ్తే అలా లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక మన జీడిపి కాంట్రిబ్యూషన్లో కూడా మనం చాలా కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట, మన తెలుగు సౌత్ స్టేట్స్ అన్నీ కూడా. కానీ నార్త్ స్టేట్స్ విషయానికి వస్తే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే కనుక మనం జీడిపిలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 100 రూపాయలు ట్యాక్స్ అనేది మన కేంద్ర ప్రభుత్వానికి పే చేస్తే కనుక మనకి తిరిగి ఎంత పంపిస్తున్నారు తెలుసా? 46 రూపాయలు మాత్రం. ఇది కూడా 2022-23 లెక్కల ప్రకారం. అదే తెలంగాణ అయితే కనుక 100 రూపాయలు ట్యాక్స్ కడితే వాళ్ళకి వచ్చేది 49 రూపాయలు మాత్రమే. అదే మనం కొన్ని రాష్ట్రాలు చూద్దాం అనమాట. రాజస్థాన్ జనాభాలో ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అనమాట. వీళ్ళు 100 రూపాయలు పే చేస్తే వీళ్ళకి తిరిగి వచ్చేది 154 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట, రిటర్న్ గిఫ్ట్ కింద. అదేవిధంగా మధ్యప్రదేశ్ విషయానికి వస్తే కనుక వాళ్ళు 100 రూపాయలు ట్యాక్స్ కడితే 279 రూపాయలు వెనక్కి రావడం అయితే జరుగుతుంది. ఈ 279 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు 100 రూపాయలు కదా ట్యాక్స్ కడుతుంది. ఆ 179 రూపాయలు ఎవరు ఇస్తున్నారంటే మన సౌత్ స్టేట్స్ కాంట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ విషయానికి వెళ్దాం. అక్కడ 100 రూపాయలు వాళ్ళు ట్యాక్స్ పే చేస్తే 280 రూపాయలు తిరిగి రాష్ట్రానికి ఇస్తున్నారు. మన రాష్ట్రానికి ఎంత ఇస్తున్నారు? 46 రూపాయలు. పక్క రాష్ట్రం తెలంగాణకి ఎంత ఇస్తున్నారు? 49 రూపాయలు. అక్కడ ఉన్న తమిళనాడుకి ఎంత ఇస్తున్నారు? 29 రూపాయలు. 100 రూపాయలకి గాను. కర్ణాటకకి ఎంత ఇస్తున్నారు? 13 రూపాయలు. మహారాష్ట్రకి ఎంత ఇస్తున్నారు? 7.7 రూపాయలు. కేరళకి ఎంత ఇస్తున్నారు? 63 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది 100 రూపాయలకి. అంటే మనం కట్టినటువంటి ట్యాక్స్లో కూడా ఇంచుమించు మనం కట్టిన డబ్బు కూడా మనకి తిరిగి రాకపోగా
పక్క రాష్ట్రాలు మాత్రం 100 రూపాయలు ట్యాక్స్ కడితే రాజస్థాన్కి ఏమో 154 రూపాయలు, మధ్యప్రదేశ్కి ఏమో 279 రూపాయలు, ఛత్తీస్గఢ్కి ఏమో 283 రూపాయలు, ఒడిశాకి ఏమో 187 రూపాయలు, జార్ఖండ్కి ఏమో 303 రూపాయలు, యూపీకి ఏమో 333 రూపాయలు, బీహార్కి వచ్చేప్పటికి 922 రూపాయలు. వాళ్ళు కడుతుంది 100 రూపాయలే కదా. మరి వాళ్ళకి అంత పెద్ద మొత్తాలు ఎలా వెనక్కి వెళ్తున్నాయి, ఎలా ఇవ్వగలుగుతున్నారంటే మన దగ్గర నుంచి అయిపోతున్నాయి అనమాట. మన దాంట్లో కోతలు వేసి వాళ్ళకి ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకు ఇస్తున్నారు? జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు. ఎందుకంటే మనందరికి కూడా తెలిసిందే, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పేసి మన సైడ్ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకు మాట్లాడతారు? ఒక భార్య భర్త 2 పిల్లలు చాలనుకుంటాం. ఎందుకంటే 2 పిల్లలు ఉంటే కనుక వాళ్ళని చదివించడానికి కావాల్సినటువంటి ఆర్థిక స్వావలంబన మనకు వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి తిండి పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితులు మనకు ఉంటుంది. కాబట్టి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనేది మన వైపు ఒక స్లోగన్గా ఉంది. కాబట్టి ఏం జరుగుతోంది? మన సైడ్ జనాభా రేషియో అనేది తగ్గిపోతుంది అనమాట. కానీ నార్త్ సైడ్ వెళ్తే ఆ రాజస్థాన్ సైడో, మధ్యప్రదేశ్ సైడో, ఛత్తీస్గఢ్ సైడో, ఒడిశా సైడో, ఉత్తరప్రదేశ్ సైడో, జార్ఖండ్ సైడో, బీహార్ సైడ్ వెళ్తే ఒక కుటుంబానికి 10 మందిని అంటారు. ఎక్కడి దాకా ఎందుకు, మన సైడే చూసుకుందాం. ఒక కుటుంబంలో ఒక భార్య భర్తకి 2 పిల్లలు ఉంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళే విధానం కావచ్చు, తినే విధానం కావచ్చు, ఆర్థిక పరిపుష్టి కావచ్చు, ఏదైనా రోగం నొప్పి వస్తే చూపించుకునే విధానం ఒకలాగుంటే, అదే విషయానికి వచ్చి అదే మన సైడ్ ఎవరైనా 10 మంది పిల్లల కంటే కనుక వాళ్ళకి సరైన తిండి ఉండదు, సరైన స్కూలింగ్ విధానం ఉండదు, అదేవిధంగా వాళ్ళకి ఆర్థిక భద్రత ఉండదు, ఒక భరోసా ఉండదు, చిల్లరగా చింపిరిగా ఉండడం అయితే జరిగింది అనమాట. మన సైడు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టు మన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ ఐదు రాష్ట్రాలు లాంటి ప్రాతిపాదిక మీద ముందుకెళ్ళి ఇక్కడ విద్యా విధానంలో కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్సంటేజ్లో కావచ్చు టాప్ ప్రయారిటీ ఇచ్చుకుంటా పోతే, నార్త్ సైడ్ చూసుకుంటే కనుక రాజస్థాన్ సైడు జనాభా మాత్రమే కంటారు, కొన్ని అలా వదిలేస్తారనమాట. మధ్యప్రదేశ్ సైడు జనాభానే కంటారు, ఛత్తీస్గఢ్ సైడ్ జనాభానే కంటారు, ఒరిస్సా సైడ్ జనాభా కంటారు, జార్ఖండ్ సైడ్ జనాభా కంటారు, యూపీ సైడ్. వాళ్ళందరినీ మనం ఎక్కడ తీసుకొచ్చి మేపుతాం అనేది ఇక్కడ వస్తున్నటువంటి విధానం. రేపటి రోజున ఈ జనాభా ప్రాతిపదికన మీద ఇంకా పునర్విభజన చేసుకుంటా పోతే కనుక రాష్ట్రాలన్నింటినీ కూడా, అప్పుడు మన సౌత్ సైడ్ ఉన్నటువంటి మెంబర్స్ స్థాయి తగ్గిపోద్ది. రాజ్యసభలో మన గొంతు, పార్లమెంట్లో మన గొంతు ఎత్తలేము. సో మనకంటూ వాయిస్ నొక్కబడుతుంది. వాళ్ళు చివరాఖరికి ఈ రోజున తెలంగాణకి సంబంధించి కేటీఆర్ గారు మాట్లాడిన మాట ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అంటే బిగ్ బ్రదర్లా ఉండాలి కానీ బాస్లా ఉండకూడదు. చివరాఖరికి సౌత్ స్టేట్స్ అన్ని 5 స్టేట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వాళ్ళంతా కూడా డిక్టేట్ చేసే విధంగా వస్తారు అనేదే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర, మన తెలంగాణ రాష్ట్రం నుంచి కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి వినిపించినటువంటి మాట. ఆంధ్ర రాష్ట్ర విషయాన్ని నేను తర్వాత మాట్లాడతా. మీరు గమనించండి, నేను ఇప్పుడే చెప్పినా కదా, తమిళనాడు వాళ్ళు ఒక 100 రూపాయలు ట్యాక్స్ పే చేస్తుంటే వాళ్ళ రాష్ట్రానికి రివర్స్ రూపంలో, అభివృద్ధి రూపంలో వస్తుంది 29 రూపాయలు మాత్రమే. అదే 100 రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇంకా డెవలప్ అవుతారు కదా. అదే కర్ణాటక వాళ్ళు 100 రూపాయలు పే చేస్తే తిరిగి వస్తుంది 13 రూపాయలు. అదే బీహార్ వాడు పే చేస్తే 922 రూపాయలు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఆ డబ్బు? ఎవరు డబ్బు ఇస్తున్నారు? ఎలా అంటే, మనం సంపాదించి మన జీడిపిని, మన దేశ జీడిపికి మనం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఆ డబ్బు మొత్తాన్ని వాళ్ళు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకుంది ఈ సందర్భంగా. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఏం తక్కువ అని చెప్పేసి మనకి ఇప్పటివరకు మెట్రో ట్రైన్లు లేవు. కానీ మీరు వెళ్ళండి, రాజస్థాన్ సైడో, మధ్యప్రదేశ్ సైడో, జార్ఖండ్ సైడో, యూపీ సైడో, బీహార్ సైడో వెళ్ళండి, అక్కడ మెట్రో ట్రైన్లు ఎందుకు ఉన్నాయి? మనకంటే ముందు వందే భారత ట్రైన్లు వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? ఇక్కడ కదా కాంట్రిబ్యూట్ చేస్తుంది, వీళ్ళు కదా డబ్బు ఎక్కువ కడుతుంది, వాళ్ళు ఎందుకు కడుతున్నారు అనేది ఈ రోజున వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట. మీరు అడగొచ్చు, దేశం అంతా ఒక్కటే కదా, మరి దేశం అంతా ఒక్కటైనప్పుడు అందరూ కూడా అందరికి సహకరించుకోవాలి కదా అని చెప్పేసి. మీరు బాగున్నారు, మీ ఇంటి పక్కన వాళ్ళు తిండికి లేకుండా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు? ఆ కుటుంబం మొత్తాన్ని మీరు పోషించగలుగుతారా? ఎన్ని రోజులు పోషించగలుగుతారు ఒకవేళ పోషించగలిగితే? అలాగే మన రాష్ట్రం, మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్తా, సమృద్ధిగా ముందుకెళ్లే కార్యక్రమం చేసుకుంటూ ఉంటే, పక్కోడు అసలు ఏమి సంపాదన లేక, ఉద్యోగ కల్పన లేక, ఏమీ లేక మన మీద వచ్చి పడతా ఉంటే మనం ఎక్కడ ఏం చేస్తాం? ఇదే విషయంలో, భాష విషయంలో కూడా భయపడుతున్నారు అన్నమాట. మీకు చాలామందికి అర్థం కావట్లే హిందీ భాష అంటే, మన తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రాలో కానీ, హైదరాబాద్లో ఎలాగో హిందీ ఉందండి. ఈ ఈ ఈ రీజియన్ మొత్తంలో కూడా హిందీ భాష వచ్చిందంటే కనుక తప్పనిసరిగా అటు నుంచి ఇటు పక్కకి ఇంపోర్ట్ అయ్యే సంఖ్య ఎక్కువ, ఎక్స్పోర్ట్ అవుతారా, అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయిపోతారు అనమాట. రోజు వచ్చేస్తారు ఇంకా జనాభా. ఎందుకంటే హిందీ భాష ఆటోమేటిక్గా మాట్లాడతారు, ఆటోమేటిక్గా కంపెనీలు ఉంటాయి, వచ్చేస్తారు. ఇంకా మనం ఇంకా దేవుడే దయ అంటే ఇంకా అటు పక్క పరిగెత్తాలన్నమాట.
ఇప్పటికే చూసినారు కదా, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి 95% ఉద్యోగులంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి. అది కూడా సౌత్ స్టేట్స్లో, నార్త్ స్టేట్స్కి పోయి ఉద్యోగం చేసుకునే నాదుడే లేడు. ఇప్పుడు మన బెంగళూరుకి పోతారు, తమిళనాడుకి పోతారు, హైదరాబాద్ పోతారు, లేదంటే కర్ణాటక పోయి ఏదో ఒకటి చేసుకుంటారు, కేరళ పోయి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. కానీ మన ఆంధ్ర పరిస్థితి ఎలా ఉంది కదా. రెండోది ఏంటంటే, ఇంత మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా జీడిపిలో. గత 5 సంవత్సరాల పాటు మనకి ఇచ్చినటువంటి ఊతం ఏంటి? ఈ రోజు అంటే మన అవసరం ఉంది కాబట్టి, మన కేంద్ర ప్రభుత్వంలో ఒక భూమికి పోషించినాం కాబట్టి మన రాష్ట్రానికి ఎంతో కొంత ఇస్తున్నారు. ఏది రైల్వే జోన్ అని, ఏదో మొక్కుబడిగా రైల్వే జోన్ అని, అదేవిధంగా అమరావతికి ఇన్ని కోట్లని, లేదంటే దానికి అన్ని కోట్లని, ఇన్ని కోట్లని ఇస్తున్నారు, బాగుంది. కానీ మొన్న పోయిన 5 సంవత్సరాలు మన పరిస్థితి ఏంటి? మనం కాంట్రిబ్యూట్ చేసినాం కదా జీడిపిలో. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. సో అదే ఇంకా ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే, ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా ఆయన ఇచ్చినారన్నమాట హింట్స్. ఏమంటే పిల్లల్ని కనండి, పిల్లల్ని కంటే కనుక మనకు కూడా ఒక ప్రాతిపాదిక పెరిగిద్ది, పార్లమెంట్లోనో లేకపోతే రేపు రోజున రాజ్యసభలో మన వాయిస్ పెరిగిద్ది అని చెప్పేసి ఆయన, లోక్సభలో రాజ్యసభలో మన వాయిస్ పెరిగిద్ది అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తున్నాడు. అందుకు పిల్లలు కనమంటున్నాడు తప్ప ఏదో ఇంకా ఆయనకి ఏదో వచ్చి పడిద్దని కాదు. పిల్లల ప్రాతిపదికన ఒకవేళ రేపొద్దున పునర్విభజన జరిగితే కనుక మన వాయిసే పోయి చచ్చిపోయే స్టేజ్కి వచ్చిందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇండైరెక్ట్ హింట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక విజనరీ లీడర్ కాబట్టి, ఆయన దగ్గర అది తెలుసు కాబట్టి ఆయనకి. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియ అయితే కనుక ఇది జరిగింది. ఇక తమిళనాడు నుంచి అన్నమలై గారు వచ్చేసి దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. ఈయన అపోజ్ చేయడం ఏంటి? సో ఎవరు చేస్తా అన్నారు డీలిమిటేషన్ అని చెప్పేసి. డీలిమిటేషన్ ఈరోజు చేయకపోవచ్చు, రేపటి రోజున చేయాలి. ఎందుకంటే జనాభా ఒక పక్క పెరిగిపోతూ ఉంది, ఇంకో పక్క తక్కువగా ఉంది. రేపటి రోజున ఒక నియోజకవర్గానికి వచ్చేసి 10 లక్షల మంది 15 లక్షల మంది జనాభా ఉంటే మరి ఆ నియోజకవర్గాన్ని ఒక ఎంపీ ఎంతని చూడగలుగుతాడు? చూడలేడు కదా. ఒక 3 లక్షలు 2 లక్షలు 1,00,000 ఉంటే కనుక చూడగలుగుతారు. కానీ ఒక 5 లక్షలు 10 లక్షల మంది నియోజకవర్గానికి ఒక ప్రజలు ఉంటే ఒక ఎంపీ ఎంతని పనిచేయగలుగుతారు? వాళ్ళకి చేయలేడు. అదే విషయాన్ని ఈ రోజున చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. రేపటి రోజున పునర్విభజన జరుగుతుంది. అటు యూపీలో జరుగుతుంది, బీహార్లో జరుగుతుంది, మధ్యప్రదేశ్లో జరుగుతుంది, రాజస్థాన్లో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ జనాభా కోకొల్లలు ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. మరి వాళ్ళందరిని ఎలాగా? సో అప్పుడు మన సంఖ్య తగ్గిపోద్ది, సౌత్ స్టేట్స్ సంఖ్య తగ్గిద్ది. ఎక్కడ? పార్లమెంట్లో వాయిస్ ఉండదు. ఇంకా వాయిస్ లేకపోతే మనం ఏం చేస్తాం? ఏది గట్టిగా అడగలేం. మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి అని చెప్పేసి అడగలేం. ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఈ రోజున మనకు అన్ని ప్రాజెక్టులు ఇచ్చినారు తప్ప, తెలంగాణ రాష్ట్రం కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా. తెలంగాణకి ఎన్ని ప్రాజెక్టులు ఇవ్వగలిగినారు? కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చింది? గత 5 ఏళ్లలో వాళ్ళకి ఇచ్చినటువంటి కేసీఆర్ గారు అధికారంలో ఉన్న టైంలో ఇచ్చింది ఎంత, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇస్తున్నట్టు ఎంత, అదేవిధంగా తమిళనాడుకి ఇస్తుంది ఎంత, కేరళకి ఇస్తుంది ఎంత, కర్ణాటకకి ఇస్తుంది ఎంత, ఆ పక్కకి వెళ్దాం బీహార్కి ఎంత ఇస్తున్నారు, మధ్యప్రదేశ్కి ఎంత ఇస్తున్నారు, జార్ఖండ్కి ఎంత ఇస్తున్నారు, బీహార్కి ఎంత ఇస్తున్నారు, యూపీకి ఎంత ఇస్తున్నారు. వాళ్ళకి ఎందుకంతా, మనకి ఎందుకు లేదు అనేదే నిన్న డీలిమిటేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి మాట్లాడినటువంటి మాట. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు సంబంధం లేదన్నట్టయితే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన భాష మీద ఏదో మాట్లాడినాడు తప్ప ఈ విషయంలో ఎక్కడ కూడా స్పందించలేరు కూడా. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్లు ఉన్నారు కదా, బీజేపీ పార్టీ కదా ఇది చేస్తుంది, వాళ్ళని అపోజ్ చేయలేరు కదా. అది సంబంధించి సో అదే ఆయన కనుక బయట ఉంటే కనుక పాచిపోయిన లడ్డూ లెక్క గట్టిగానే మాట్లాడుతుండేటోళ్ళు. బట్ మాట్లాడకపోవచ్చు. అదనమాట సంగతి. మన రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మొన్న తమిళనాడులో జరిగినటువంటి, మొన్న జరిగింది కదా, సో దానికి సంబంధించినటువంటి కథ అనమాట. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. దీంట్లో రాజకీయాలు ఏమీ లేదు. ఒక పక్క జనాభా విచ్చలవిడిగా పెరిగిపోతుంది. రేపటి రోజున ఆ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే కనుక మనకు వచ్చే ఫలాలు ఇప్పటికే 100 రూపాయలు కడతంటే 40 రూపాయలు వస్తున్నాయి. ఆ బీహార్ రోడ్డు 100 రూపాయలు కడతాను 990 రూపాయలు వస్తున్నాయి, 922 రూపాయలు వస్తున్నాయి. అది కూడా 2022-23 లెక్కల ప్రకారం. ఇక మన పరిస్థితి ఏంటి? ఇటు జనాభా తక్కువ, అటు అయిపోయాయి మొత్తం. ఇంక అటే వెళ్తుంది, మనం కట్టే జీడిపి మొత్తం అటు వెళ్తుంది. అది సంగతి అనమాట. ఇది గ్రౌండ్ రియాలిటీ అనమాట. ఇందుకోసం అని చెప్పేసి వాళ్ళు చర్చ పెట్టుకోవడం జరిగింది. దీన్ని ఎటేటో తీసుకెళ్తున్నారు, ఏదేదో మాట్లాడడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి. ఇది అసలు రియాక్షన్. ఏ రోజుకైనా ఇది జరుగుతుంది, పునర్విభజన జరుగుతుంది. ఆ రోజున మన సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నోరెత్తున వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు చంకలు గుద్దుకోవాల్సినటువంటి పరిస్థితి, లేదంటే భజన కొట్టుకోవాల్సిన పరిస్థితి అయితే రాబోతుంది. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. దేశానికి ఇంత కాంట్రిబ్యూట్ చేసినటువంటి రాష్ట్రాలకి డెవలప్మెంట్ సొంత డబ్బులు సొంత నిధులతో ఈరోజు రాష్ట్రాలు డెవలప్ అవుతుంది తప్ప సౌత్ సైడ్, నార్త్ సైడ్ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం దోచి పెడతానే ఉన్నటువంటి పరిస్థితి. ఇది రియాలిటీ. సో అదనమాట సమ్మతి. నాకు బీజేపీ మీద ఎలాంటి కోపము లేదు, ఆగ్రహము లేదు.
నిన్న డీలిమిటేషన్కి సంబంధించి చెప్పడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ మీద వాళ్ళైతే అసలు ఏమీ మాట్లాడేది కాబట్టి అది సంగతి.